మనం బలహీనులముగా ఉన్నామని దేవుడు చూసి వీరు బలహీనులు కదా నాకెందుకు అనుకోలే. మనం పాపానికి బానిసైపోయి బ్రతుకుతూ ఉన్నప్పుడు వీరు పాపపు జీవితం జీవిస్తున్నారు. ఈ పాపపు బ్రతుకు కలిగిన వారు నాకెందుకు అనుకోలే. చివరికి ఆయన వద్దన్న పని మనం చేస్తూ ఆయనకు శత్రువులమైన, నా మాటను వినని శత్రువులు నాకెందుకు అనుకోలే దేవుడు. మనం బలహీనులమైన, మనం పాపులమైన, మనము శత్రువులమైన యేసుక్రీస్తు ప్రభువు మన కోసం తన రక్తమునంతా కూడా కాల్చినాడు. ఎందుకు అంటే రోమిలకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉన్నారు. కానీ ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే, ఒక వ్యక్తి పవిత్రుడు కావాలి అంటే, ఆ వ్యక్తి పాపములో ఉన్న, బలహీనతతోనున్న, దేవునికి శత్రువుగా ఉన్న, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాడో ఆ వ్యక్తి పవిత్రుడైపోయినాడు. యేసయ్య రక్తంలో కడగబడనంత కాలం నువ్వు పాపివే, నీవు శత్రువే దేవునికి, నీవు బలహీనుడవే. కానీ నువ్వు ఎప్పుడైతే యేసయ్య రక్తంలో కడగబడ్డావో, నువ్వు బలహీనుడవైనా, శత్రువైనా, పాపివైనా, ఆ రోజు దేవుడు నిర్ధారణ చేస్తున్నాడు, నువ్వు పాపివి కాదు, నువ్వు పవిత్రుడవు. ఎవ్వరు ఏమనుకున్నా కానీ దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, యు ఆర్ రైచియస్, నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలు. దట్స్ ఆల్. యు ఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దట్స్ ఆల్. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు, అంతే. నువ్వు పాపివి కాదు, నువ్వు పవిత్రుడవు.